Government Whip Adi Srinivas visited Rongi village in Srisila district to inspect the construction of a 30-bed hospital building being built at a cost of 1.43 crore rupees. He assured that the government is committed to the providing better healthcare services through government hospitals for nearby villages. రుద్రంగి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పనులను పరిశీలించడం జరిగింది. 1,43,00,000 రూపాయలు మంజూరు గాయింపై చేసుకొని రుద్రంగి మండల కేంద్రంలో వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం కోసం మరి ఇక్కడ ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. వీలైనంత తొందరగా ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయమని చెప్పి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ చెప్పడం జరుగుతుంది. అధికారులు కూడా ఇప్పటికే వాళ్ళ ఆదేశాలకు ఇవ్వడం జరిగింది. వీలైనంత తొందరలో ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తిగా చేసి ప్రజలకు ఇక్కడ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా తగు చర్యలు తీసుకోమని చెప్పని కోరడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచిత వైద్యం అందించే క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రులకు మెరుగైనటువంటి నిధులను మెరుగైనటువంటి వాతావరణం కల్పిస్తూ పేదలకు ఉచితంగానే వైద్య చికిత్స అందేయాలని చెప్పినటువంటి ఆలోచనతోటి ముందుకు పోతా ఉంది. ప్రధానంగా పేదలకు ఏదైనా ప్రాణాంతక వ్యాధులు వస్తే, ఏదైనా యాక్సిడెంట్ జరిగి మనం ప్రతినిత్యం కూడా ఆ దేవుడిని ప్రార్థిస్తూ మేము బాగుండాలి, మా వాడకట్టు మా గ్రామం అందరం కూడా బాగుండని చెప్పి భగవంతుడు ప్రార్థించే బయటకు వెళ్ళినా అక్కడక్కడ యాక్సిడెంట్ జరిగో లేదా ప్రాణాంతక వ్యాధులు వచ్చి పేదలు అప్పు చేసి ఆ జబ్బు నయం చేసుకునే పరిస్థితి, ఒకవేళ అప్పు పుట్టకపోతే వైద్యం చేయించుకోలేక మరణించే వారి సంఖ్యను దృష్టిలో పెట్టుకొని చూసి చెల్లించిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకొని రావడం. రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో పేదలకు గుండె జబ్బులు వచ్చినా, కిడ్నీ, లివర్ లేదు ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఇబ్బంది అయినప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్తే ప్రభుత్వమే తమ సొంత ఖర్చులతోటి ఆ జబ్బును నయం చేసి ఆపరేషన్ చేసి ఇంటికి పంపించే ఏర్పాటు ఆనాటి నుంచి ఈనాడు వరకు, ఆనాటి 2 లక్షలతో ప్రారంభం చేసుకుని ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చినాక 10 లక్షల రూపాయల వరకు కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ లేదా పేదలకు ఇబ్బంది అయితే ఇచ్చే కార్యక్రమం. రుద్రంగి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పనులను పరిశీలించడం జరిగింది. 1,43,00,000 రూపాయలు మంజూరు గాయింపై చేసుకొని రుద్రంగి మండల కేంద్రంలో వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం కోసం మరి ఇక్కడ ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. వీలైనంత తొందరగా ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయమని చెప్పి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ చెప్పడం జరుగుతుంది. అధికారులు కూడా ఇప్పటికే వాళ్ళ ఆదేశాలకు ఇవ్వడం జరిగింది. వీలైనంత తొందరలో ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తిగా చేసి ప్రజలకు ఇక్కడ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా తగు చర్యలు తీసుకోమని చెప్పని కోరడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచిత వైద్యం అందించే క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రులకు మెరుగైనటువంటి నిధులను మెరుగైనటువంటి వాతావరణం కల్పిస్తూ పేదలకు ఉచితంగానే వైద్య చికిత్స అందేయాలని చెప్పినటువంటి ఆలోచనతోటి ముందుకు పోతా ఉంది. ప్రధానంగా పేదలకు ఏదైనా ప్రాణాంతక వ్యాధులు వస్తే, ఏదైనా యాక్సిడెంట్